ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికొస్తే గనక ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్నటువంటి ప్రక్రియ అందరికీ తెలిసిందే. సో, ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ అడ్వకేట్స్‌ని ఇటు బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్ అంతా కూడా విచారించడం జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే అది లీగల్ ప్రాసెస్ అది. స్పీకర్ దగ్గర కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత కుత్బుల్లాపూర్ వివేక్ వీళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో పార్టీ తరఫున, ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. అంటే పిటిషనర్స్ ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళను. వాళ్ళ తరఫు డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. అయితే ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే అది. ఊరందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ తెలిసిన విషయం. బహిరంగంగా రేవంత్ రెడ్డి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి ఆయన పార్టీలోకి ఆహ్వానించిండు, ఆయన పార్టీలో చేరిండు. ఆయనకు అధికారికంగానే అడ్వైజర్ పాత్ర ఇచ్చారు. వ్యవసాయ శాఖకు ఆయన అడ్వైజర్. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎవరన్నా అడ్వైజర్ ఇస్తున్నారా ఈ రోజుల్లో? అంత సంస్కారం ఏడేసింది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్, కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు కదా అరకపూడి గాంధీ. ఆయనతో నేను పొద్దున్న మాట్లాడిన ఫోన్ సంభాషణలో కూడా అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? అది ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది అక్కడ ఓటేసిన ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉండుంటే పోస్టర్లలో, కాంగ్రెస్ పోస్టర్లలో ఆయన ఫోటో ఉండకూడదు, బీఆర్ఎస్ పోస్టర్స్లలో ఆయన ఉండాలి. కేటీఆర్ లాంటి అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో విధిగా ఆయన పాల్గొనాలి. నేను ఉన్నానని చెప్పుకోవడం కాదు కదా. నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు ఏ కండువా కప్పుకున్నావు? నువ్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి ఎందుకు చేయాలి? అంటే చిల్లరగా మాట్లాడాడు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు, మమ్మల్ని కించపరిచినట్టు. ఒకే పార్టీ ఒక్క మాట, ఒకే పార్టీలో ఉంటే తిట్టిండు అనుకో, పార్టీ అధ్యక్షుల దగ్గర కంప్లైంట్ చేయాలి. తెలంగాణ భవన్కు రాక ఎంతకాలం అయింది? నా మిత్రుడే గాంధీ. ఎందుకు భయపడుతున్నాడు? బహిరంగంగా నేను కాంగ్రెస్లో పోయినా అని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే రెండు కారణాలున్నాయి. రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళు పార్టీలోకి పోయారు అందరు కూడా, 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా లేదా తెలియదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి చేతిలో లేదు టికెట్లు ఇచ్చేది, ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్లో లేరు చాలామంది. ఇలా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్లో పెద్ద గాడ్ ఫాదర్స్ కానీ ఎవరు లేరు. సరే, ఆ రోజు బిల్లుల కోసమో లేకుంటే హైడ్రా నుంచి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ప్రజల భవనాలు కాపాడుకోవడానికో ఏదో ఒక ఒత్తిడి వల్ల వాళ్ళు ఇలా ఆ పార్టీలోకి పోయారు. టికెట్లు వస్తాయన్న నమ్మకం లేదు. టికెట్లు వచ్చినాక పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు. ఎందుకు అంటే గతంలోనే ఔటర్ రింగ్ రోడ్ లోపల కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా ఒక్క సీట్ బీజేపీ పోయింది, 7 మజ్లిస్ పోయినాయి, మొత్తం సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్కి ఎక్కడ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఇవాళ కొత్తగా ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోవడానికి? ఏమైనా కొత్తగా బలం సంతరించుకున్నదా? ఇంకా ప్రజల్లో అబాస్ పాలైంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక. ఇప్పటికి కూడా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ వరదలు వచ్చినప్పుడు గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ ప్రజల్ని వరదల నుంచి కొంత కాపాడిందో, లేకుంటే ఆల్టర్నేటివ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో 1000 కోట్లు పెట్టి రోడ్లను తీసేసి రోడ్ల కిందకి వెళ్ళి నాలాలు పెట్టి ఆ నీళ్ళన్నీ మూసిలో పోయేటట్టు చేశాడు. మళ్ళీ మీరు వస్తే తప్ప ఇది కాదు, వరదల నుంచి కాపాడండి అని ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఇవాళ ప్రజలు కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూశారు, 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది చూస్తున్నారు. అంటే కొత్తగా ఇదివరకు ప్రజలు ఓటేసి గెలిపించుకున్న బీఆర్ఎస్ నాయకులను ఇవాళ మళ్ళీ గెలిపించుకోకుండా కాంగ్రెస్ గెలిపించడానికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందా వీళ్ళకు? మేము ఇది గొప్పగా చేశాం కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించాలని. కాబట్టి కాంగ్రెస్ ఫేస్తో పోయినట్టయితే, కాంగ్రెస్ టికెట్తో పోయినట్టయితే గెలిచే పరిస్థితి లేదనేది వీళ్ళకి అర్థమైంది.